తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇప్పుడు అదే తీరుగా వ్యవహరిస్తున్నారు అధ్యక్ష. బాధాకరమైన విషయం, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈ తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్గా శుక్లా గారు బాధ్యత తీసుకున్నప్పుడు వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి, వారిని అభినందించడానికి తప్పకుండా ఈ సభకు హాజరవుతారని 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆశించారు అధ్యక్ష. తెలంగాణ ఒక మంచి సాంప్రదాయానికి, అదేవిధంగా పెద్దలను గౌరవించుకోవడానికి తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా ఒక బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు రాచరిక పోకడల్ని మర్చిపోక, అధికారం కోల్పోయినా ఇంకా ప్రజాస్వామిక వ్యవస్థలకి రాకపోవడము, సభా సాంప్రదాయాలను గౌరవించకపోవడం అనేది ఇది మన తెలంగాణ గౌరవానికి, తెలంగాణ ప్రాంతానికి ఒక తీవ్రమైన మాయని మచ్చగా మిగిలిపోతుంది అధ్యక్ష. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 1/12/2023 నుంచి ఈనాటి వరకు 28/2/2026 వరకు 1,56,56,774 రూపాయల జీతభత్యాలు పొందడం జరిగింది అధ్యక్ష. 1,56,56,674 రూపాయల జీతభత్యాలు పొందిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు గైర్హాజరవ్వడము, మరి ఈరోజు ఈ సభలో మనందరం చర్చించి విధులకు హాజరు కాని వాళ్ళ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, ఎందుకంటే పబ్లిక్ సర్వెంట్ అని చెప్పి డెఫినేషన్ సుప్రీంకోర్టే ఇచ్చింది ఈ ప్రజాప్రతినిధులకు కూడా, మరి ఏమాత్రం విధులకు హాజరు కాకుండా ఈ రకంగా గైర్హాజరు అయ్యే ఎవరైనా, నేను ఏ ఒక్కరి కోసము దీని గురించి నేను ప్రస్తావించడం లేదు, దీనికి ఎక్కడో ఒక దగ్గర చర్చ జరిగి దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న సూచన. ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నా విజ్ఞప్తి, మీరు సభకు రాండి, ఈ సభలో చర్చలో పాల్గొనండి, తద్వారా తెలంగాణకు ప్రయోజనం చేకూరుతుందని మీరు భావిస్తే ఈ సభకు వస్తారని మేము భావిస్తున్నాం. రావాల్సిందిగా తమరి ద్వారా మాజీ ముఖ్యమంత్రి గారికి నేను ఆహ్వానం పలుకుతున్నా అధ్యక్ష. ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం మీద చాలా రకాలుగా చాలా చర్చలు జరిగినాయి. ఎక్కడైనా సూచనలు వస్తాయేమో, ఎక్కడైనా గవర్నర్ గారి ప్రసంగానికి అభినందనలు అందజేస్తారేమో, ప్రభుత్వానికి ఏమైనా సూచనలు సలహాలు ఇస్తారేమో అని చెప్పి నేను సుదీర్ఘంగా అందరి ప్రసంగాలను నిశితంగా గమనిస్తూ వచ్చిన అధ్యక్ష. కానీ అలాంటి వాతావరణం కానీ అలాంటి ఆలోచనలు కానీ నాకు ఎక్కడ మర్చుకో కూడా కొంతమంది నుంచి రాలేదు. ప్రధానంగా ప్రధాన ప్రతిపక్షం నుంచి మేము ఆశించిన విధంగా వారి వ్యవహార శైలి, వారి ప్రవర్తన లేదు అధ్యక్ష. ఈరోజు నేను ఈ సభ ద్వారా గవర్నర్ గారు ఏదైతే వారి ప్రసంగం ద్వారా ఒక విజన్, ఒక పాలసీ డాక్యుమెంట్ను, ఒక ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ను ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు 4 కోట్ల తెలంగాణ ప్రయోజనం కోసం ఈరోజు వారు మనకు ఒక పాలసీ డాక్యుమెంట్ను సభ ముందుకు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఈ పాలసీ డాక్యుమెంట్ తయారు చేసే ముందు, మంత్రివర్గం ఆమోదించే ముందు, మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగానికి గవర్నర్ గారు ఆమోదం తెలిపే ముందు చర్చలు జరిగినాయి అధ్యక్ష. దీనికి ప్రధానమైన కారణము గత చరిత్రను అనుభవాలుగా మార్చుకుంటూ భవిష్యత్ ప్రణాళికలను మనం రచించుకోవాలని చెప్పి మంత్రివర్గ సహచరులు అదేవిధంగా గవర్నర్ గారితో చర్చించి ఈ ప్రసంగాన్ని పొందుపరిచిన అధ్యక్ష. ప్రతి అక్షరం వెనకాల, ప్రతి అంకె వెనకాల ఒక విశ్లేషణ, దానికి సంబంధించిన ఆధారాలను, చరిత్రను అంచనా వేసుకొని భవిష్యత్ ప్రణాళికలను మేము రచించుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ సందర్భంగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఈ దేశానికి అందించిన సేవల్ని, స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో జరిగిన పరిణామాలను కూడా ఈ సభ ద్వారా, తమరి ద్వారా 4 కోట్ల తెలంగాణ ప్రజలతో నేను పంచుకోవాలని భావిస్తున్నాను అధ్యక్ష. దేశ ప్రజలు రాచరికంలో మగ్గుతున్నప్పుడు, ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు, మిగతా భారతదేశంలో బ్రిటిషర్స్ అయినా, తెలంగాణ హైదరాబాదు రాష్ట్రంలో నిజాం నవాబులైనా ఇక్కడ రాచరిక వ్యవస్థ నడుపుతున్నప్పుడు ప్రజాస్వామ్యం ఉండాలి, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉండాలని కాంగ్రెస్ పార్టీ చేసిన సుదీర్ఘమైన పోరాటం ఈ దేశానికి స్వతంత్రాన్ని అందించడం జరిగింది అధ్యక్ష. ఆ సమయంలో వేలాది మంది అమరులు అవ్వడమే కాకుండా
ఈ దేశానికి స్వతంత్రం తెచ్చి ముందు వరుసలో నిలబడిన మహాత్మా గాంధీ గారు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు లాంటి వాళ్ళు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు లాంటి వాళ్ళు చాలామంది, కొన్ని పేర్లే నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నా, వీళ్ళందరూ కూడా ఎన్నో త్యాగాలకు ఎంతో వాళ్ళు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఎత్తుగడలతో తీసుకున్న నిర్ణయాల వల్ల మన దేశానికి స్వతంత్రం వచ్చింది అధ్యక్ష. స్వతంత్రం వచ్చినప్పుడు బ్రిటిషర్స్ కూడా వీళ్ళు పరిపాలించుకోలేరు, వీళ్ళకి పరిపాలన చేత కాదు, వీళ్ళకు చదువు అక్షరజ్ఞానము లేదు, అదేవిధంగా కరువు కాటకాలతో వీళ్ళు చనిపోతారు అనే ఒక ఆలోచనతోని వారు మనకు స్వతంత్రం ఇచ్చిండ్రు అధ్యక్ష. మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు మత కల్లోలాలు పతాక స్థాయికి చేరుకున్నాయి అధ్యక్ష. ఒక రకంగా 524 సంస్థానాలు ఎవరికి వాళ్ళు యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించడం, ఎన్నో రకాల సమస్యల్ని సంక్షోభాన్ని ఎదుర్కొనే సమయంలో ఈ భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు బాధ్యత చేపట్టారు. వారు వారసత్వంగా ఈ దేశ ప్రధానమంత్రి కాలేదు అధ్యక్ష. దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసి 10 సంవత్సరాలు జైల్లో శిక్షను అనుభవించి ఈ దేశ ప్రజల కోసం సర్వం త్యాగం చేసి వాళ్ళ తండ్రి మోతీలాల్ నెహ్రూ గారు వజ్రాల వ్యాపారం చేస్తూ వేలాది కోట్ల రూపాయలను సంపాదించిన వాటిని కూడా దేశ ప్రజలకు దారదత్తం చేసి ఈ దేశానికి తమ విలువైన ఆస్తులను ప్రాణాలను ఈ దేశం కోసం వడ్డీ స్వతంత్రం తెచ్చిన స్వతంత్ర భారతదేశంలో ఈ దేశాన్ని నిర్మించాలా, ఈ దేశాన్ని బలంగా నిలబెట్టాలి అని చెప్పి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకున్న ప్రణాళికలే ఈరోజు ప్రపంచంలో ఒక బలమైన శక్తిగా భారతదేశం అవతరించింది అధ్యక్ష. మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాటి ఉన్న పరిస్థితులు 35 కోట్ల జనాభా ఆకలితో అలమటిస్తున్నారు, నిరక్షరాస్యత విలయతాండవం చేస్తుంది, మత కల్లోలాలు ఆకాశాన్ని అంటేనే. ఆ సంక్షోభాన్ని ఎదుర్కొని ఈ దేశాన్ని భవిష్యత్తులో బలంగా నిలబెట్టాలి అని అంటే ఆనాడు తీసుకున్న పాలసీలు మొట్టమొదటి ప్రాధాన్యత ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్. ఎడ్యుకేషన్ అక్షరాస్యతను మనం పెంచుతే, ఒక నాలెడ్జ్ హబ్గా ఈ దేశాన్ని తీర్చిదిద్దుతే రేపు ప్రపంచానికే మేధా సంపత్తిని అందించగలిగిన శక్తిగా భారతదేశం అవతరిస్తుందని చెప్పి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకున్న ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా అధ్యక్ష నేను కొన్ని అంశాలను నేను ప్రస్తావించదలుచుకున్నా. ఖరగ్పూర్ ఐఐటి, బాంబే ఐఐటి, చెన్నై ఐఐటి, కాన్పూర్, ఢిల్లీలలో ఐఐటీలను నెహ్రూ గారు ప్రారంభించారు అధ్యక్ష. వీటికి తోడు కలకత్తా, అహ్మదాబాదులో ఐఐఎంలను నెలకొల్పి మేనేజ్మెంట్ విద్యకు ప్రాధాన్యతనిచ్చిండ్రు అధ్యక్ష. ఎన్నో యూనివర్సిటీలను తేవడమే కాకుండా ఖరగ్పూర్, బాంబే, చెన్నై, కాన్పూర్, ఢిల్లీ లాంటి ప్లేసులో ఐఐటీలను ప్రారంభించడం ద్వారా ఎంతోమందిని సాంకేతిక నైపుణ్యం కలిగిన మేధావులను ఈ కళాశాలల నుంచి, యూనివర్సిటీల నుంచి మనం చూడగలిగిన అధ్యక్ష ఈరోజు దేశంలో. అదేవిధంగా ఐఐఎంలకు సంబంధించి కూడా మనకు కలకత్తా, అహ్మదాబాద్లో ప్రారంభించి వాటికి ఒక బలమైన పునాది వేసి ఒక నాలెడ్జ్ హబ్గా ప్రతి పేదవాడికి విద్యను అందించాలన్న లక్ష్యంతో ఈరోజు భారతదేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లోకి వెళ్తే కూడా పాఠశాలల నుంచి, ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు ఈరోజు విద్యా వ్యవస్థ భారతదేశాన్ని మొత్తానికి అందించగలిగినామంటే ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు విద్య పట్ల వేసిన ప్రణాళికలే ఈరోజు భారతదేశంలో ఒక నాలెడ్జ్ హబ్గా మారింది అధ్యక్ష. అదేవిధంగా నెహ్రూ గారు ఆనాడు ఆకలితో అలమటిస్తున్న, ఆకలితో తినడానికి తిండి లేక బురద మట్టిని తిని ఈ దేశ ప్రజలు బ్రతుకుతున్నప్పుడు ఈ దేశ ప్రజల యొక్క యావరేజ్ ఏజ్ అంటే ఒక జీవితకాలం వయసు ఆనాడు 32 సంవత్సరాలు ఉంది అధ్యక్ష. అంటే ఈ దేశంలో పుట్టినవాడు యావరేజ్ వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది 32 సంవత్సరాలు ఉండే అధ్యక్ష. అట్లాంటి పరిస్థితి నుంచి జవహర్లాల్ నెహ్రూ గారు కట్టిన ప్రాజెక్టులను ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. బాక్రానంగల్ నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులను అటు బెంగాల్ నుంచి మొదలు పెడితే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఒడిస్సా లాంటి ఎన్నో రాష్ట్రాలలో పెద్ద పెద్ద సాగునీటి ప్రాజెక్టులను వారు నిర్మించడం ద్వారా, హరిత విప్లవం రావడం ద్వారా ఈ దేశంలో ఆకలిని తీర్చడమే కాదు, సరిపోయిన ఆహార ఉత్పత్తి నుంచి
ఈనాడు ఇతర దేశాలకు ఆహార ధాన్యాలను ఎగుమతి చేయగలిగినంత స్థాయికి భారతదేశం చేరింది అని అంటే ఆనాడు మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇరిగేషన్ పట్ల, ఈ దేశ ప్రజల యొక్క ఆకలి పట్ల తన యొక్క ప్రణాళికను రచించి ఈ ప్రాజెక్టులను నిర్మించడం వల్ల ఎడ్యుకేషన్, ఇరిగేషన్లో ప్రపంచంలోనే ముందు స్థానంలో ఈరోజు భారతదేశాన్ని నిలబెట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, శ్రీమతి ఇందిరాగాంధీ గారి హయాంలో బలమైన ముద్ర వేసిన ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా బ్యాంకుల జాతీయకరణనే కాకుండా పేదవాడికి బ్యాంకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది ఇందిరాగాంధీ గారు. గరీబీ హఠావో నినాదం, రేషన్ సబ్సిడీ, ఎంఎస్పి, 20 సూత్రాల పథకాలు, రాజభరణాల రద్దు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇందిరాగాంధీ గారి చరిత్రలో ఎన్నో మైలురాళ్ళు దళితుల కోసం, గిరిజనుల కోసం, పేదవాడి కోసం, మైనారిటీల కోసం తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాలు ఈరోజు భారతదేశంలో దళితులు, గిరిజనులు, ఆదివాసీలు ఈరోజు తలెత్తుకొని నిలబడే స్థాయికి వాళ్ళు వచ్చిండ్రు అధ్యక్ష. భూమే ఆత్మగౌరవం, సొంత ఇల్లే మన కుటుంబం యొక్క గుర్తింపు. అలాంటి పేదవాడి గుడిసె నుంచి, తాటాకుల నుంచి సొంత ఇంటికి ఇల్లు ఇవ్వడమే కాదు, ఏమీ లేని పేదవాడికి ఇంటి పట్టాలను ఇచ్చి, ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చి, అదేవిధంగా పేదవాడికి అసైన్మెంట్ పేర్ల మీద అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి జమీందారులు, జాగీర్దారులు, భూస్వాములు, దొరల దగ్గర వేలాది లక్షలాది ఎకరాల భూములు ఉంటే ఆ భూములను శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఈరోజు ప్రతి గ్రామంలో, మీరు ఏ గ్రామానికైనా వెళ్ళండి అధ్యక్ష, ఈ శాసనసభలో నాకు తెలిసి 90% దళితులు, గిరిజనులు ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళ తాతలకో, వాళ్ళ ముత్తాతలకో, వాళ్ళ తండ్రులకో ఇందిరమ్మ ఇచ్చిన అసైన్మెంట్ భూములకు వాళ్ళు యజమానులుగా మార్చి ఆత్మగౌరవంతో బ్రతకడానికి ఈరోజు పేదవాడికి భూమి ఇచ్చింది అని అంటే ఈరోజు ఇందిరాగాంధీ గారు ఆనాడు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం అధ్యక్ష. మొదటి తరం నెహ్రూ, ఇందిరాగాంధీ గారి దేశానికి అందించిన సేవలు 40 సంవత్సరాలు, 1950 నుంచి 1990 వరకు 40 సంవత్సరాలు దాదాపుగా వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఎన్నో రకాలుగా ఈ దేశంలో ఉండే పేదలను ప్రభావితం చేసింది. నిరుద్యోగ యువకులను, విద్యార్థులను ప్రభావితం చేయడంతో 1990 వరకు ఈ దేశం ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలబడ్డది అధ్యక్ష. 1990 తర్వాత ప్రపంచంతో పోటీ పెరిగింది. ప్రపంచంతో పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నో సవాళ్ళను ఎదుర్కొనే పరిస్థితి. దేశం ఆర్థికంగా చితికిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థను పరిశీలించినప్పుడు భాండాగారంలో నిధులు లేవు. దేశం దివాలా అంచులోకి వెళ్ళిపోయింది. అప్పుడు తెలంగాణ బిడ్డ, మంతని శాసనసభ నియోజకవర్గం నుంచి మా మిత్రులు శ్రీధర్ బాబు గారు ఎక్కడి నుంచి అయితే శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తుండో ఆ శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన ఒకనాటి ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారు తెలంగాణ బిడ్డ 1991లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ ఆర్థిక వ్యవస్థను, దేశంలో ఉన్న క్లోజ్డ్ ఎకానమీని ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలి అని అంటే సరళీకృత విధానాలను తీసుకురావాలి. సరళీకృత విధానాలు అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ దేశంలోకి ప్రవేశపెట్టి ఈ దేశంలో ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన పలు సంస్థలను ఆహ్వానించి పెట్టుబడులు పెట్టడానికే కాకుండా ఈ దేశంను తీర్చిదిద్దిండ్రు. మొదటి తరంలో నెహ్రూ, ఇందిరాగాంధీ గారు ఏ విధంగా అయితే ఒక గొప్ప పరిపాలనకు పునాదులు వేసిండ్రో, రెండవ తరంలో పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన సరళీకృత విధానాలు ఈ దేశాన్ని ప్రపంచంతో పోటీ పడే విధంగా బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దిండ్రు అధ్యక్ష. ఒక గొప్ప విజన్, ఒక గొప్ప పాలసీ పెరాలసిస్ లేకుండా ప్రపంచంలో ఉండే గొప్ప గొప్ప సంస్థలకు ఒక నమ్మకం, విశ్వాసం కల్పించి వాళ్ళ పెట్టుబడులకు రక్షణ ఇవ్వడమే కాకుండా పెట్టుబడులకు లాభదాయకమైన ప్రాంతంగా రక్షణ ఉంది దేశంలో అని చెప్పి గొప్ప నమ్మకం, విశ్వాసం కల్పించి ఆనాడు వారు 1990 నుంచి 2020 వరకు 30 సంవత్సరాలు పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన విధానాలు ఈరోజు ప్రపంచ దేశాలతో మనం పోటీ పడే పరిస్థితికి వచ్చినాం అధ్యక్ష. ఈనాడు సర్వీస్ సెక్టర్ ఫస్ట్ ఫేజ్లో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్లో రాణించినాం.
రెండో తరం సరళీకృత విధానాలతో ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న నిర్ణయాలతోని సర్వీస్ సెక్టర్లో ప్రపంచంలోనే గొప్పగా రాణించినాం. ఈరోజు నాదెండ్లనో, శంతను నారాయణో, ప్రేమ్జీ వచ్చవో, వరల్డ్ బ్యాంక్ చైర్పర్సన్ అజయ్ బంగాతో సహా, లేకపోతే సుందర్ పిచాయ్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలు అయినని గొప్పగా చెప్పుకుంటున్నాం అధ్యక్ష. ఈరోజు ప్రపంచంలో రాణించిన దిగ్గజ కంపెనీలకు వేలాది కోట్ల రూపాయలతోని ఈరోజు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు మన దేశ ప్రజలు, మన రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళు. శంతను నారాయణ్, సత్య నాదెల్లా, అజయ్ బంగా, ప్రేమ్జీ వత్సవ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో హైదరాబాద్లో చదువుకున్న విద్యార్థులు అధ్యక్ష. ఇట్లాంటి వాళ్ళు ప్రపంచ కంపెనీలకు ఈరోజు సీఈఓలుగా మారినారు. ఈరోజు ప్రపంచ కంపెనీలను మనం సిలికాన్ వ్యాలీకి వెళ్తే ఈరోజు తెలుగు వాళ్ళు ఏ కంపెనీలో చూసినా, ఎక్కడ చూసినా మన వాళ్ళు రాణించడానికి ప్రధానమైన కారణం పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన సరళీకృత విధానాలు. రాజీవ్ గాంధీ గారు మన దేశానికి ఇచ్చిన కంప్యూటరే మన భవిష్యత్తును మార్చింది. ఆనాడు పివి నరసింహారావు గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి హైటెక్ సిటీకి పునాది రాయి వేసిండ్రు. దాని కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు, అటల్ బిహారీ వాజ్పేయి గారు దాన్ని పూర్తి చేసిండ్రు. ఈరోజు ప్రపంచంలో దిగ్గజాలైన ఐటీ కంపెనీలు హైదరాబాదు నగరంలో హైటెక్ సిటీ కూతవేతు దూరంలో ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి సంస్థలు, విప్రో లాంటి సంస్థలు, ఇట్లా నేను చెప్పుకుంటూ వెళ్తే కొన్ని వందల కంపెనీలు రావడానికి ప్రధానమైన కారణం పివి నరసింహారావు గారు, అదేవిధంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. వాళ్ళు తెచ్చిన సరళీకృత విధానాలు ఈరోజు ప్రపంచ కంపెనీలకు మనం సీఈఓలుగా మారిన అధ్యక్ష. ఇది గొప్ప విజయమే, కానీ ఇది సరిపోదు. మనం ప్రపంచ కంపెనీలను మనం సృష్టించలేదు. గూగుల్ మనం సృష్టించలే, మైక్రోసాఫ్ట్ మనం సృష్టించలే, అడోబ్ మనం సృష్టించలే, యాపిల్ మనం సృష్టించలే. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఈ కంపెనీలను కనిపెట్టింది మనం కాదు, ఈ కంపెనీల యజమానులు మనం కాదు. ఆ కంపెనీలకు మనం సేవలు అందిస్తున్నాం. ఆ సేవలు అందించడానికి మనకు మేధా సంపత్తి ఉంది. కానీ ఈరోజు ఒక సునామీ రాబోతుంది. ఆ సునామీ పేరే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ద్వారా ఈరోజు ప్రపంచంలో లక్షలాది కోట్లాది ఉద్యోగాలు పోయి ఈరోజు ప్రపంచంలో తీవ్రమైన నిరుద్యోగ సమస్య రాబోతుంది అని మనం చర్చ చేసుకుంటున్నాం అధ్యక్ష. మేధావులంతా నిన్నగాక మొన్న ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఏఐ సమ్మిట్, గ్లోబల్ సమ్మిట్ ఆర్గనైజ్ చేశారు. ప్రపంచ మేధావులందరూ అక్కడికి వచ్చారు. అక్కడ ప్రధానంగా జరిగిన చర్చలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈరోజు ఈ పరిస్థితుల్లో మనం ప్రణాళికలు చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు 30 సంవత్సరాలు నిరంతరం 1990 నుంచి 2020 సంవత్సరం వరకు యావరేజ్గా 30 సంవత్సరాలు వాళ్ళు తీసుకొచ్చిన విధానాల వల్ల ఈ దేశము, ఈ రాష్ట్రం ప్రపంచంలోనే ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఈరోజు మనం ఎదిగిన అధ్యక్ష. కానీ ఈరోజు మనం ఎదుర్కోబోతున్న సవాళ్ళను, ఈరోజు రాబోతున్న సునామీని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి, నిలబడాలి, ఈ విపత్కర సమయంలో మనం ఏ విధంగా బలమైన శక్తిగా ఎదగాలి అన్న ఆలోచననే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ప్రసంగం ద్వారా ఒక విజన్ డాక్యుమెంట్ను, ఒక పాలసీని ఈరోజు ఈ సభలో ప్రవేశపెట్టిన అధ్యక్ష. ఇప్పుడు 3వ తరానికి ప్రతినిధులుగా మనం ఇక్కడ నిలబడ్డాం అధ్యక్ష. మరి ఈ 3వ తరం ఆలోచన చేయాల్సిన అవసరం లేదా? 3వ తరం ప్రతినిధులుగా చాలా చదువుకున్నాము, ఇతర రాష్ట్రాల్లో చదువుకున్నాము, ఇతర దేశాలలో చదువుకున్నాము, మేము మేధావులము, మాకు మించిన జ్ఞానులే లేరు అని మాట్లాడే వాళ్ళు ఈరోజు ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన, గవర్నర్ గారి ప్రసంగంలో ప్రవేశపెట్టిన కీలకమైన అంశాలను, ఈ తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంటును కనీసం చదివినరా, చూడనైనా చూసినరా? వీళ్ళ చదివినా, చూసినా, అవగాహన చేసుకున్నా అభినందించడానికి మీకు మనసు రాలేదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఇక్కడ రాజకీయాలకు తావు లేదు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా రాజకీయాలు మాట్లాడుకోవడానికి రేపటి నుంచి సభ ఇంకా జరుగుతుంది అధ్యక్ష. 15 రోజులు విజ్ఞత ప్రదర్శించాలి, విజ్ఞతతో వ్యవహరించాలి. ఆ విజ్ఞత తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ఉపయోగపడాలి.
ఈ దేశానికి ఆదర్శంగా నిలబడే విధంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం మన మీద ఉన్నది అధ్యక్ష. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నవాళ్ళు, ఓ 10 ఏళ్ళు ఉద్యమం చేసినామని చెప్పుకునే వాళ్ళు వ్యవహరించే తీరు, మాట్లాడే పద్ధతి ఇది సరైనదేనా? తమరొకసారి ఆలోచన చేయమని అందరికీ సూచన చేయండి అధ్యక్ష. ఈరోజు మనం ఆలోచన చేయకుండా, మనం నిర్ణయాలు చేయకుండా, రాబోయే సునామీని ఎదుర్కోవడానికి ప్రణాళికలు చేసుకోకపోతే, గత చరిత్రలో ఉన్న అనుభవాలను మనం బేరీజు వేసుకొని భవిష్యత్ ప్రణాళికలకు మనం ప్రణాళికలు సిద్ధం చేసుకోకపోతే ఈ జాతి, ఈ దేశం మనల్ని క్షమిస్తుందా? ఒకసారి ఆలోచన చేయమని చెప్పి ప్రతిపక్ష పార్టీకి నేను సూచన చేస్తున్నా అధ్యక్ష. అందుకే ఈరోజు వికసిత్ భారత్ 2047 ప్రధానమంత్రి గారు దేశం కోసం ప్రణాళికలు చేస్తే, తెలంగాణ రైజింగ్ 2047 క్యూర్, ప్యూర్ అండ్ రేర్ పాలసీలతోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక విజన్ డాక్యుమెంట్ను తీసుకొచ్చింది అధ్యక్ష. ఈ విజన్ డాక్యుమెంట్ మన రాష్ట్రానికి ఒక్క గొప్ప భవిష్యత్తును అందించడమే కాదు, 2034కి $1 ట్రిలియన్ ఎకానమీ, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ చెయ్యాలని మనం ఒక పాలసీ డాక్యుమెంట్ తీసుకున్నాం అధ్యక్ష. ఈరోజు నవశకానికి ఒక నూతన విధానాన్ని మనం తీసుకొచ్చినప్పుడు దీన్ని ఆహ్వానించి మీకున్న అనుభవంతో ఈరోజు సూచనలు చేసినుంటే తప్పకుండా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అభినందించుండేటోళ్ళు అధ్యక్ష. మా విజన్ని 2 భాగాలుగా విభజించుకున్నాం అధ్యక్ష. 2034 నాటికి మన లక్ష్యం $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడం. 2047 అంటే దేశ స్వతంత్రం 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది అధ్యక్ష. 15 ఆగస్టు 1947 దేశానికి స్వతంత్రం వస్తే 15 ఆగస్టు 2047 నాటికి 100 సంవత్సరాలు ఈ దేశం స్వతంత్ర ఉత్సవాలను జరుపుకోబోతున్నాం అధ్యక్ష. ఆనాటి కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఈనాడు గవర్నర్ గారు తన ఆలోచనని, తన విజ్డమ్ని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనని సభా ముందు, సభ్యుల ముందు, శాసనమండలి సభ్యుల ముందు, శాసనసభ్యుల ముందు ప్రవేశపెట్టినప్పుడు సంపూర్ణంగా మనందరం ఏకగ్రీవంగా ఈ విషయంలో ఏకమై సమర్థించుంటే దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలబడి ఉండేది. ప్రతిపక్ష పార్టీ గౌరవం కూడా పెరిగి ఉండేది. కానీ ప్రతి దాంట్లో రాజకీయము, స్వార్థము, అధికారం కోల్పోయినామన్న దుఃఖమే తప్ప ఎక్కడైనా ఒక్క మంచి మాట, మొత్తం ప్రసంగం చూడండి అధ్యక్ష. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా, ఏది ఏమైనా, ఎవరు అడ్డుపడ్డా ముందుకు వెళ్ళాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. అందుకే తెలంగాణ రైజింగ్ 2047లో తెలంగాణ రాష్ట్రాన్ని 3 భాగాలుగా విభజించుకున్నాం అధ్యక్ష. మొదటి భాగం క్యూర్, ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 2073 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్నది అధ్యక్ష. 1,34,00,000 జనాభా ఇక్కడ నివసిస్తున్నారు అధ్యక్ష. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ. ఇందులో ఈనాడు రకరకాల పరిశ్రమలు ఉన్నాయి, రకరకాల సర్వీస్ సెక్టర్స్ ఉన్నాయి, రకరకాల కార్యాలయాలు ఉన్నాయి, రకరకాల కాలుష్యం ఉంది, రకరకాల ప్రణాళికలు ఉన్నాయి, రకరకాల ఆలోచనలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని ఒక ప్రణాళిక రచించి ఎక్స్పర్ట్స్ నుంచి, ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్స్ని, క్లైమేట్ చేంజెస్ను గుర్తించే వాళ్ళని, ఐటీ ఎక్స్పర్ట్స్ని, వీళ్ళతో పాటు నీతి ఆయోగ్, కేంద్ర ప్రభుత్వానికి పాలసీ డాక్యుమెంట్ చేసే నీతి ఆయోగ్ని, గొప్పగా మనం చెప్పుకునే ఐఎస్బిని, నల్సార్ యూనివర్సిటీని అందరిని కూడా భాగస్వాములను చేసుకొని తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ మనం తయారు చేసుకున్నాం అధ్యక్ష. రాబోయే 20 సంవత్సరాలు ఏ విధంగా ప్రణాళికలు వేయాలి, ఏ విధంగా రాబోయే సంక్షోభాన్ని ఎదుర్కోవాలి, ఏ విధంగా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న యువతకు ఒక భరోసా కల్పించాలి, మహిళలను ఆర్థికంగా ఏ విధంగా నిలబెట్టాలి, రైతును రాజును ఏ విధంగా చెయ్యాలనే ప్రణాళికలే క్యూర్, ప్యూర్ అండ్ రేర్ అధ్యక్ష. ఈరోజు క్యూర్కు సంబంధించి కొన్ని అంశాలను మీ ముందు నేను పెట్టదలుచుకున్నా అధ్యక్ష. మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అర్థమైనా అర్థం కానట్టుగా, ఒకవేళ అర్థం కాక మాట్లాడుతుర్రో ఎవరికీ అర్థం కాదు. అందుకే ఈరోజు కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీలో ఈరోజు రెడ్ కేటగిరీ, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలు ఉన్నాయి అధ్యక్ష. ఈ పరిశ్రమలు ఇక్కడ ఉండడం వల్ల, కాలుష్యాన్ని వెదజల్లడం వల్ల ఈ ప్రాంతంలో నివసించలేని పరిస్థితులు వస్తున్నాయి అధ్యక్ష. అందుకే ఈ పరిశ్రమలను తరలించాలనే పాలసీ తీసుకున్నాం అధ్యక్ష. ఇదే కాకుండా ఈరోజు ఈ నగరానికి మీ వికారాబాద్, తమరు ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్, అనంతగిరి కొండల్లో మచ్కుందా నది,
అంటే ఈరోజు మనం అందరం గొప్పగా చెప్పుకునే మూసీ నది అక్కడ మొదలై అక్కడి నుంచి నల్గొండ జిల్లాలో వాడపల్లి దగ్గర కృష్ణానదిలో విలీనమవుతుంది అధ్యక్ష. ఇది నిజాం గారు 1908లో వచ్చిన వరదల్ని దృష్టిలో పెట్టుకొని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను మూసా నది, ఈసా నదిని ఒడిసిపట్టి వరదల్ని ఆపి హైదరాబాదు నగరానికి దాహార్తిని తీర్చడమే కాకుండా ఈ ప్రాంతం ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా, లేక్స్ అండ్ రాక్స్ సిటీగా హైదరాబాద్ నగరానికి ఒక గుర్తింపు తీసుకొచ్చిండు. ఒక పర్ల్స్ బ్యాంగిల్స్ సిటీగా హైదరాబాద్ నగరానికి ఒక గుర్తింపు తీసుకొచ్చిండు. ఈరోజు మోజంజాయ్ మార్కెట్కి వెళ్ళండి, కబూతర్ ఖానాకి వెళ్ళండి, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళండి, ఒక అద్భుతమైన వారసత్వ సంపదను అందించడమే కాకుండా ఒక గొప్ప ప్రపంచ వ్యాపార కేంద్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్ది ఒక అద్భుతమైన రివర్ ఫ్రంట్ ఎకానమీని ఆ రోజు నిజాం సర్కార్ తీర్చిదిద్దింది అధ్యక్ష. అందుకే ఈరోజు రకరకాల మానవ తప్పిదాల వల్ల జరిగిన పరిణామాలను, జరుగుతున్న ఆక్రమణలను నియంత్రించడానికి ఈరోజు మా ప్రభుత్వం క్యూర్ అనే ప్రణాళికను తీసుకొచ్చింది అధ్యక్ష. ఇందులో ఆక్రమణలు తొలగించడమే కాదు, పరిశ్రమలు తరలించడమే కాదు, మెట్రోను విస్తరించుకోవడం, ఫ్లైఓవర్లు కట్టుకోవడం, రోడ్లను అభివృద్ధి చేయడం, ఫుట్పాత్ల ఆక్రమణలు తొలగించడం, పార్కులను పునరుద్ధరించడం, చెరువులను, కుంటలను, నాలాలను ఆక్రమించుకున్న వాళ్ళని తొలగించి నీటి స్థలాన్ని నీళ్లకు వదిలేసి మనం ఉండాల్సిన దగ్గర మనం ఉండాలని ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. ఏది చేసినా కూడా చెయ్యొద్దు, మేము అడ్డం పడతాం. ఏం విధానం అధ్యక్ష ఇది? ఇది ఈరోజే లేదు, ఇప్పుడేం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అధ్యక్ష. దేవతల సమయంలో కూడా దేవతలు యజ్ఞాలు, యాగాలు, ప్రజల యొక్క యోగక్షేమాలకు చేసినప్పుడు శుక్రాచార్యుడు తెలుసు కదా అధ్యక్ష, రాక్షసుల కులగురు, ఆయన శిష్యులు ఇద్దరు ఉన్నారు, మారీచుడు, సుబాహుడు అని. వాళ్ళు యాగాలు చేసినప్పుడు రక్త మాంసాలు, వీళ్ళేమో యజ్ఞాలు యాగాలు చేయడానికి నెయ్యి పోసి అన్ని మంచి పనులు చేస్తుంటే వాళ్ళు పైనుంచి రక్తాన్ని, మాంసాలను పోసి యజ్ఞాన్ని, యాగాలను భగ్నం చేయాలనే ప్రయత్నం చేసిండ్రు అధ్యక్ష. చివరికి మారీచుడు, సుబాహుడు ఏ విధంగా పోయినరో మీకు తెలుసు. రావణాసురుడి మామనే మారీచుడు అధ్యక్ష. ఈరోజు వాళ్ళ పేర్లు, వాళ్ళ ఇంటి పేర్లు వాళ్ళు ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళని నేనేం అడుగుతలేను అధ్యక్ష. ఇద్దరు బావమరుదులు ఉన్నారు అధ్యక్ష. బావ కొంచెం హుషారు, బావమరుది కొంచెం మన ఊర్లలో ఎడ్డోడు అంటారు చూడు, అట్లా అన్నమాట. ఇద్దరు కలిసి అడిగిపోయారు ఇలా విహారయాత్రకు పోదామని. ఆడ పులి తన పాటికి తను నీళ్లు తాగుతూ ఉంది. బావ తెలివికల్లోడు కదా, రాయి తీసుకొని కొట్టి రాయి కొట్టినోడు చెట్టు ఎక్కిండు పులి వస్తుందని. బామారిది నేను కొట్టలే కదా నన్నేమంటుంది, కొట్టినోడు చెట్టు ఎక్కిండు వాడినే కరుస్తుంది అనుకోండు, కానీ పులి వచ్చి బామారిదిని తినేసింది అధ్యక్ష. ఈ రకమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. అందుకే బామారిది బావని నమ్మిండు అనుకో, పులి తింటుంది అధ్యక్ష. కాబట్టి దయచేసి పరిస్థితిని కొంత అర్థం చేసుకుంటే బెటర్ అధ్యక్ష. ఏదేమైనా అధ్యక్ష, క్యూర్లో ఈరోజు మనం ప్రణాళికలు తీసుకొచ్చి ఈ క్యూర్ని ప్రక్షాళన చేసుకొని దీన్ని కంప్లీట్గా సర్వీస్ సెక్టర్గా చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు ఢిల్లీ నగరాన్ని మనం చూసినాం, పొలిటికల్ క్యాపిటల్, కానీ అక్కడ కాలుష్యం వల్ల పాఠశాలలకు సెలవులు, కళాశాలలకు సెలవులు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు, పార్లమెంటుకు సెలవులు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ప్రజలు నివసించలేని పరిస్థితికి ఈరోజు ఢిల్లీ నగరం చేరుకున్నది. ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్, కానీ ఒక్క వర్షం వస్తే అతలాకుతలమైపోయి ఒక్క ఇంచు కూడా కదలలేని పరిస్థితి. ఈ రోజులో ముంబైలో పెట్టుబడులు పెట్టేవాళ్ళు, పెద్ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు అక్కడ నివసించలేని పరిస్థితి. ముంబై పరిస్థితి కూడా ఈరోజు చేయి దాటిపోతున్నది. అదేవిధంగా బెంగళూరు ఐటీ క్యాపిటల్, ఈరోజు బెంగళూరులో ఉండే చాలా సంస్థలు ఈరోజు హైదరాబాద్ నగరానికి రావడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ట్రాఫిక్ జామ్లు ఎట్లున్నాయో మీరు చూసిండ్రు, పొల్యూషన్ ఎట్లుందో మీరు చూసిండ్రు. అదేవిధంగా చెన్నై వర్షం వస్తే అపార్ట్మెంట్లకి, ఇళ్ళకి నీళ్ళు వచ్చి పడవల్లో తిరిగే పరిస్థితి. ఈ 4 మెట్రోపాలిటన్ నగరాలను చూసిన తర్వాత హైదరాబాదు నగరాన్ని మనం రక్షించుకొని, కాలుష్యం నుంచి కాపాడుకొని, మారుతున్న వాతావరణ పరిస్థితులను అంచనా వేసుకొని, కోవిడ్ తర్వాత జరిగిన విపరీతమైన పరిణామాలను, క్లైమేట్ చేంజెస్ను అర్థం చేసుకొని హైదరాబాదు నగరాన్ని పునరుద్ధరించుకోవాలనుకున్నాం అధ్యక్ష. అందుకే మూసీ నది ప్రక్షాళన చేయాలని ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకొని
ఈరోజు ఆక్రమించుకున్న చెరువులను ఆక్రమణలు తొలగించి, అది బతుకమ్మ కుంట కావచ్చు, బతుకమ్మ కుంటను ఆక్రమించుకున్న వాళ్ళు ఎవరో మీకు తెలుసు. విమానంలో పూల జల్లులు కురిపించుకున్నది ఎవరో మీకు తెలుసు అధ్యక్ష. నేను చెప్పాల్సిన అవసరం లేదు. బతుకమ్మ కుంట దగ్గరకు పోతే, లేకపోతే అక్కడ అంబర్పేట ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారు ఇనాగరేషన్కి వచ్చిండ్రు, వారే చెప్తారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు వారికి ఒకసారి మైక్ ఇవ్వండి. ఈరోజు బతుకమ్మ కుంట ప్రాంతంలో ఉండే వేలాది కుటుంబాలు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాయా లేదా, హైడ్రాని సన్మానిస్తున్నాయా లేదా, ఒకసారి వారిని అడగండి అధ్యక్ష. రెండవది, నిన్నగాక మొన్న బుమ్రక్ దౌలా నిజాం ప్రభు అక్కడి నుంచి తాగునీటిని తీసుకెళ్లేవాడు. 100 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల పైబడి అక్కడ బుమ్రక్ దౌలా చెరువును, అక్కడ సుగంధ ద్రవ్యాలతో ఉండే చెట్లను నాటి తాగునీటిని అక్కడి నుంచి నిజాం సర్కార్ సొంతంగా ఇంటికి తీసుకొని పోయేటాడు. మొత్తం ఆక్రమించుకుంటే, నిన్నగాక మన బుమ్రక్ దౌలాని ఆక్రమణలు అన్నిటిని తొలగించి ఆ చెరువును పునరుద్ధరిస్తే అసదుద్దీన్ ఓవైసీ గారు స్వయంగా వచ్చి అక్కడ ఉండే ప్రాంత ప్రజలు వేలాది మంది బ్రహ్మరథం పట్టిరు అధ్యక్ష. ఈరోజు పునరుద్ధరించుకున్నాం అధ్యక్ష బుమ్రక్ దౌలాను చెరువును. అదేవిధంగా నల్ల చెరువు కుకట్పల్లిలో మిత్రులు, కుకట్పల్లి శాసనసభ్యులు ఇక్కడ ఉంటే వారు చెప్పుండే వాళ్ళు, ముందలున్న వాళ్లకు కనీసము కనువిప్పు కలిగే విధంగా నల్ల చెరువును ప్రారంభించడానికి నేను వెళ్తే 6 గంటలకు వస్తా అంటే 8:30కు పోయిన అధ్యక్ష. ఇతర కార్యక్రమాల వల్ల వేలాది మంది పిల్లలు, పెద్దలు, ఆడబిడ్డలు రోడ్ల మీదనే కాదు ఇండ్ల మీద ఎక్కి యుద్ధంలో ఒకవేళ మనం యుద్ధం చేసి గెలిచి దేశానికి తిరిగి వస్తే, లేదంటే క్రికెట్లో ప్రపంచ ఛాంపియన్షిప్ తీసుకొని వస్తే క్రీడాకారులను స్వాగతించడానికి వేలాది మంది ఎట్లా బయటకు వచ్చి స్వాగతం పలుకుతారో, జేజేలు పలుకుతారో, నల్ల చెరువును ప్రారంభించడానికి పోతే కుక్కట్పల్లిలో ముందుండి ఈరోజు స్వాగతం పలికింది అధ్యక్ష. తుమ్మిడికుంట ఒక ప్రముఖ సినిమా స్టార్ ఆక్రమించుకొని కట్టిండని వారికి చెప్పి వాళ్ళకున్న అనుబంధంతో వాళ్ళు తొలగించలేదు. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఫిర్యాదు చేస్తే తుమ్మిడికుంటను అక్కడ ఆక్రమణలు తొలగించి అలా చక్కగా తీర్చిదిద్దుకుంటున్నాం. శిల్పారాం ఎదురుగా 30 ఎకరాల ఒక అద్భుతమైన చెరువును పునరుద్ధరించుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా సున్నం చెరువు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే వందలాది చెరువులు రియల్ ఎస్టేట్ బకాసూరులు ఆనాడు ఆక్రమించుకొని కమిషన్ల కక్కుతిబడి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నోళ్ళు ఆనాడు ఎన్ఓసీలు ఇస్తే, ఈరోజు ఆ చెరువులన్నీ కూడా ఆక్రమణకు గురైతే ఆక్రమణలు తొలగించి పునరుద్ధరించి ఈ నగరాన్ని ఒక లేక్ సిటీగా, రాక్ సిటీగా తీర్చిదిద్ది ఒక ప్రకృతి సుందరీకరణతో కూడుకున్న నగరాన్ని తీర్చిదిద్దాలని ఈరోజు నాలాల అడ్డు తొలగిస్తున్నాం అధ్యక్ష. బేగంపేట ప్రాంతంలో 25 కాలనీలు 200 ఫీట్లున్న నాలా ఒక దగ్గరకు వస్తే 30 ఫీట్లు అయిపోయింది అధ్యక్ష. అక్కడ 5 అంతస్తుల భవనం కట్టుకున్నాడు ఒక పెద్ద మనిషి, కొంతమంది అండతోటి. మన ప్రభుత్వం వచ్చినాక హైడ్రా పోయి కొలతలు పెట్టి నాలాన్ని ఆక్రమించుకున్నది 5 అంతస్తుల భవనాన్ని నేలమట్టంగా కూల్చి ఆ నీళ్లు పోవడానికి దారేస్తే వెనకాల 25 కాలనీలకు సంబంధించిన వేలాది కుటుంబాలు బయటకు వచ్చి హైడ్రా కమిషనర్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించడం కాకుండా సన్మానించింది అధ్యక్ష. అందుకే ఈరోజు హైదరాబాద్ నగరాన్ని, ఒక అద్భుతమైన సుందరమైన నగరాన్ని కొంతమంది దురాశపరులు ఈరోజు ఆక్రమణలకు పాల్పడితే ఆక్రమణలు తొలగిస్తున్నాం అధ్యక్ష. దాని మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తే ఇంకా నేను ఏం చెప్పాలి అధ్యక్ష? ఈరోజు చెరువులు కానీ, కుంటాలు కానీ, నాలాలు కానీ, పబ్లిక్ ప్లేసులు కానీ, పార్కులు కానీ ఆక్రమించుకుంటే చిన్నపిల్లలకు ఆట స్థలాలు ఎక్కడి నుంచి తేవాలా? వర్షం పడితే వచ్చే నీళ్ళని ఎక్కడ